హలో ఆల్ ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చి జీడిపప్పుతో మటన్ కర్రీ అండి. మస్ట్ ట్రైడ్ రెసిపీ ఇది. మా గోదావరి జిల్లా వాళ్ళకి సమ్మర్ వచ్చిందంటే పచ్చి జీడిపప్పు ఉండాల్సిందే. పచ్చి జీడిపప్పుతో రెసిపీస్ ఉంటాయండి, అద్భుత అనాల్సిందే. ఇక్కడ వచ్చేసి నేను మ్యారినేట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ క్లీన్ చేసుకున్న మటన్లో ఒక 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మొత్తం ఫుల్గా ముక్కలు అన్నట్లకి పట్టేలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఒక 4 మీడియం సైజ్ ఆనియన్ తీసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ఆయిల్లో యాడ్ చేసుకోండి. అండ్ 4 గ్రీన్ చిల్లీ వేసుకోండి. దాన్ని ఒక గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 1 మినిట్ వేపుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్న మటన్ తీసుకొచ్చి గోల్డెన్ బ్రౌన్ అయిన ఆనియన్స్లోకి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకుని ఒక 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వేపుకోండి. నెక్స్ట్ వచ్చి మసాలా పేస్ట్కి 1 స్పూన్ జీరా, 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ గసగసాలు, 4 యాలకులు, 7 to 8 లవంగాలు, 1.5 ఇంచ్ దాల్చిన చెక్కని పేస్ట్ చేసేసుకోండి. ఆ తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని ఒక 2 స్పూన్స్ మసాలా పేస్ట్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుని 1 మినిట్ దాంట్లో ఒక 1.5 గ్లాస్ అంటే మీడియం గ్లాస్ తీసుకోండి వాటర్ వేసుకుని ఒక 4 to 5 విజిల్స్ రప్పించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత సాల్ట్ చెక్ చేసుకుని వేసుకుని కొత్తిమీర వేసుకుని పచ్చి జీడిపప్పును యాడ్ చేసుకుని ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ టైం అవసరం లేదు. పచ్చి జీడిపప్పు చాలా ఫాస్ట్గా బాయిల్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్.